గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు యుద్ధబేరి మూగింది అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన మహాకలయిక వేదిక అయిన యువగళం విజయోత్సవ సభ, ఎన్నికల శంఖారావంతో దద్దరిల్లిన పోలిపల్లి, లక్షల సంఖ్యలో పోటెత్తిన ఇరు పార్టీల కార్యకర్తలు, ప్రజలు అంటూ ప్రజా యుద్ధబేరి మోగింది. మహాపోరాటంలో ఆరంభం అదిరింది. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావంతో విజయనగరం జిల్లా పోలిపల్లి దద్దరిల్లింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల ఐక్యతకు అద్దం పట్టింది. ఇరు పార్టీల పొత్తు నిర్ణయం తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ సూపర్ హిట్ అయింది. మేటి ప్రజాశక్తుల మహాకలయిక నవశకం ప్రారంభ వేడుకని వేదిక బ్యాక్గ్రౌండ్లో రాసి నినాదాన్ని నిజం చేస్తూ ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సభ ఆద్యంతో ఇరు పార్టీల శ్రేణుల కేరింతలు జై జయనాలతో మారుమోగిపోయింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ బేసిక్గా తెలుగుదేశం పార్టీ అంటే ఎంతటి ప్రేమ ఉంటుంది, ఎదుటి పార్టీలు అంటే ఎంతటి ద్వేషం ఉంటుంది అనడానికి సాక్ష్యం ఫుల్ ప్లెడ్జ్డ్గా 5 పేజీల వార్తలు వండి వార్చడం కాదు, పూర్తిగా కవరేజ్ ఇచ్చింది. తప్పేం లేదు, కవరేజ్ ఇవ్వచ్చు. బట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అయితే కనుక ఎవడూ లేడని ఖాళీ కుర్చీలో ఫోటోలు వేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 10 లక్షలు వచ్చేసారు, 20 లక్షలు వచ్చేసారు అనేటువంటిది ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది. టోటల్గా మీడియా మ్యానిపులేషన్ అన్నటువంటిది అయితే నడుస్తూ ఉంటుంది. జరిగింది కరెక్ట్, జనం బాగా వచ్చింది కరెక్ట్. కాకపోతే ఇంత భారీ కవరేజ్ అన్నటువంటిది ఇచ్చేటువంటి ఈనాడు బ్యాలెన్స్ చేస్తే, రెండో పార్టీ వాళ్ళకు కూడా అలాగే కవరేజ్ ఇస్తే అప్పుడు బాధ్యతాయుతంగా ఉంటుంది. బట్ మేము ఒకళ్ళ కోసమే పనిచేస్తాం, ఇంకొకళ్ళని ద్వేషిస్తామనే రూట్లో నడుస్తుంది. కాబట్టినే దాని విచక్షణ వ్యవస్థని మనం ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే పి గన్నవరంలో రాజుకున్న అసంతృప్తి, ఎమ్మెల్యే వర్గీయుల నిరసన, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు చిట్టిబాబు. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి ఈసారి వైకాపా టికెట్ ఇవ్వడం లేదన్న ప్రచారంతో నియోజకవర్గంలో ఆయన వర్గీయులు అసంతృప్తి రాజుకుంది. వీరంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. కొత్త వారికి టికెట్ ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లి వెళ్లి వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డిని కలిసి ఇక్కడ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ సీఎం జగన్ని కలిశానని, తనపై నివేదికలు అనుకూలంగా లేవని చెప్పారన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్తానని తెలిపారన్నారు. పార్టీ అప్పగించిన అన్ని కార్యక్రమాలను కష్టపడి చేశానని చెప్పారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియడం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తన్నే కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తనకి టికెట్ ఇచ్చినా లేకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ఇక్కడ అసలు చూడండి వార్త హెడ్డింగ్, పి గన్నవరంలో వైకాపాలో రాజుకున్న అసంతృప్తి, ఎమ్మెల్యే వర్గీయుల నిరసన, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు చిట్టిబాబు. ఆయన ఏమంటున్నాడు, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు కానీ ఎవరిని ఇచ్చినా చేస్తానంటున్నాడు. అప్పుడు తిరుగుబాటు అవుతుంది. అది ప్రతి చోట హడావిడి చేస్తుంటారు, అది కామన్గా జరిగేటువంటిది. దానికంటే అక్కడ ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఇష్యూనే. తిరుగుబాటు చేసినటువంటి మేకపాటినే పట్టించుకోలేదు, శ్రీదేవినే పట్టించుకోలేదు, లేకపోతే కోటంరెడ్డినే పట్టించుకోలేదు. అలాంటిది ఇక్కడ ఆనంని పట్టించుకోలేదు. అట్లాంటిది ఇక్కడ ఏముంటుంది, వీళ్ళు ఇంకా లాయల్టీ ప్రదర్శిస్తున్న వాళ్ళు అక్కడ తిరుగుబాటు. అదే చంద్రబాబు నాయుడు గారు మార్చిన చోట అవతలోడి మాట కూడా వార్త కూడా రాదు. అది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విచిత్రాంశం. లేకపోతే నిజంగా తప్పులుంటే కేసు నమోదుకి ఇన్నేళ్ల జాప్యం ఎందుకు, సిఐడి వద్ద ఎట్లాంటి ఆధారాలు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇబ్బందులకు గురి చేయాలనే తప్పుడు కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. ఉచిత కేసులో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం 2019లో సమీక్షించిందని, తప్పులుంటే అప్పుడే ఎందుకు కేసు నమోదు చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ హైకోర్టులో ప్రతివాదనలు వినిపించారు. 2023 నవంబర్లో వ్యాజ్యం నమోదు చేయడం చూస్తుంటే పిటిషనర్ని కేసుల పేరుతో వేధించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసు నమోదుకి ఇన్నేళ్ల జాప్యం ఎందుకు జరిగిందో చెప్పేందుకు ప్రభుత్వం సిఐడి వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. ఉచిత ఇసుక విధానం ద్వారా పిటిషనర్ లబ్ధి పొందినట్టు సిఐడి వద్ద ఎట్లాంటి ఆధారాలు లేవన్నారు. అనుచిత లబ్ధి పొందిన వారెవరో సిఐడి గుర్తించలేకపోయిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పిటిషనర్ ఇబ్బందులు గురి చేయాలని దురుద్దేశంతో తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం పిటిషనర్పై కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు చేయాలన్నా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అట్లాంటి అనుమతి లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ అనారోగ్య సమస్యలు, వయసును దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారన్నట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యం కారణంగానే ముందస్తు బెయిల్. మళ్ళీ ఇక్కడ కూడా పిటిషన్లో వాదన అది. త్రిసభ్య ధర్మాసనం ముందుకి పంపాలని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాన్ని విశాఖ తరలించే యత్నాన్ని సవాల్ చేసి దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని భావిస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర పేర్కొన్నారు. త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయం వెల్లడించే వరకు యథాతథ స్థితి స్టేటస్ కో పాటించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకుని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించే న్యాయమూర్తి విచారణ గురువారానికి వాయిదా వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని న్యాయస్థానాల ద్వారా శాసించాలనుకుంటున్నాయి విపక్షాలు. దానికి తగినటువంటి పరిస్థితి ఏంటి,
సుప్రీంకోర్టు చెప్పింది మొన్ననే ఆపేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తే ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, అక్కడికి వెళ్ళొద్దని మీరెవరు చెప్పడానికని అడిగింది. ఎక్కడ ఉండాలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుని ఎక్కడ నడపాలో మనం ఎవరైనా డిసైడ్ చేయడానికని అడిగింది. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్యాంప్ ఆఫీసు లేకపోతే దానికి అనుబంధంగా ఆఫీసులు ఉండాలంటే అమరావతి తప్పించి అక్కడికి పోకుండా ఆపేస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది. ఇకపోతే వైస్ చైర్మన్ హోదాలో సీఎం రమేష్, ప్యానల్ చైర్మన్గా రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్కి చెందిన భాజపా సభ్యుడు సీఎం రమేష్ వైస్ చైర్మన్ హోదాలో బుధవారం మధ్యాహ్నం రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించారు. సాధారణంగా సభా కార్యకలాపాలను చైర్మన్ లేదంటే డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారు. వారిద్దరు లేనప్పుడు సభలో సీనియారిటీ ఉన్న సభ్యులు ప్యానల్ను తయారు చేసి వైస్ చైర్మన్ హోదాలో సభ నిర్వహణ బాధ్యతలు రొటేషన్ పద్ధతులు అప్పగిస్తుంటారు. ఈ క్రమంలో అవకాశం సీఎం రమేష్కి దక్కింది. ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చుంది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లుపై జరిగిన చర్చను పర్యవేక్షించారు. సీఎం రమేష్ 2012 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయిపోతే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి, కృష్ణా బోర్డు చైర్మన్కి తెలంగాణ లేఖ. అనధికారికంగా కొనసాగుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపేసేందుకు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్కి బుధవారం లేఖ రాశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు, కమిటీల నివేదికలు ఏవి పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు. నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని బోర్డు చైర్మన్ కోరారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వాళ్ళ 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకి 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబులు ఉచితంగా పంపిణీ. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తని అడ్వర్టైజ్మెంట్ హైలైట్ చేశారు. మేబీ నిన్న ఈ సభ జరిగిందిగా తెలుగుదేశం జనసేన సభ, దానికి కౌంటర్ ఈ వేదిక నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి స్పందించరు, ఈ టైప్లో స్పందిస్తూ ఉంటారు కాబట్టి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఆరోగ్యానికి ఆట బాట అంటూ 2 ప్రధాన లక్ష్యాలతో బెంచ్ మార్కుల ఆడుదామాంధ్ర, గ్రామీణుల్లో ఆరోగ్యకర జీవనానికి వ్యాయామం, క్రీడల వైపు ప్రోత్సాహం, మట్టిలో మాణిక్యాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడమే లక్ష్యం. 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు క్రీడా సందడి, వాలంటీర్లు ఇంటింటి అవగాహన కల్పించాలి. సచివాలయాల్లో పోస్టర్లు, 15,000 సచివాలయాల్లో పోటీలకు సన్నద్ధం, ప్రత్యేక ఎన్ఓపీలు. ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్తో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు. 5 క్రీడాంశాలను ప్రొఫెషనల్స్ను గుర్తించేలా కార్యాచరణ. సిఎస్కే, ఏసీఏ, ప్రైమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం. ప్రదర్శనలను తొలి 3 స్థానాలకు నగదు బహుమతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఓవరాల్గా భారీ ఎత్తున 47 రోజుల పాటు స్పోర్ట్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది పార్టిసిపేషన్ అంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఇకపోతే పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం. రామేశ్వరం కాకులు కథా సంపుటి ప్రకటన. న్యూఢిల్లీలో 24 భాషల్లో అవార్డులు ప్రకటించిన అకాడమీ. కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి. సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావజుల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన రామేశ్వరం కాకులు కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవోలు రాంబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వరరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషల పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపుటాలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు సంపుటి కావడం గమనార్హం అంటూ హైలైట్ చేశారు. లేకపోతే మార్చేద్దాం మనరాతలు అంటూ అప్పుల అగత్యం లేకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన, పేద విద్యార్థులకు తోడుగా జగనన్న ఉన్నాడనే భరోసా. విద్యార్థులు స్ఫూర్తి రగిల్చారా పథకం అమలు. కెరీర్లో గొప్పగా ఎదిగాక మేలు చేసిన ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి. వీరు సీఈఓలుగా మంచి పేరు సాధించే ఏపీకి మంచి చేయాలి. మన పిల్లలకు మీరంతా మంచి చేయాలన్నదే నా తాపత్రయం అంటూ విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక సాయం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి స్పీచ్ని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి. ఎన్టీపీఎస్లో 8వ యూనిట్ ప్రారంభం. 800 మెగావాట్ల వాణిజ్యోత్పత్తికి శ్రీకారం. సిఓడిపై ఏపీ జెన్కో, డిస్కంలు, ట్రాన్స్కో, ఏపీ పీసీసీ ప్రతినిధుల సంతకాలు. రాష్ట్ర గ్రిడ్ డిమాండ్లో 55 నుంచి 60% ఇచ్చే స్థాయికి జెన్కో. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో డాక్టర్ ఎన్టీటీపీఎస్లోని 8వ యూనిట్ వాణిజ్యోత్పత్తికి విజయవంతంగా శ్రీకారం చుట్టింది. కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల 8వ యూనిట్ 72 గంటల పాటు నిర్విరామంగా 100% పైగా సామర్థ్యంతో పనిచేయడంతో బుధవారం ఉదయం 10:45 గంటలకు విద్యుత్ వాణిజ్యోత్పత్తి కమర్షియల్ ఆపరేషన్ డేట్ సిఓడి ప్రారంభమైంది. ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధార్మ సమక్షంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారుల సిబ్బంది హర్షధ్వానాల మధ్య ప్రారంభమైంది. ఇది ఈనాడు రాయల, ఆంధ్రజ్యోతి రాయల, వీళ్ళేమో ఏదో సాంస్కృతిక పదజాలను రాసినట్టు రాసుకొచ్చారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్కి 800 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. అదే తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి రిబ్బన్ కట్ చేసి
లేదంటే భారీ హంగామా చేసి ఉండేవాళ్ళు. వీళ్ళకి అది చేత కాదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి 800 మెగావాట్ల గవర్నమెంట్ ప్రొడక్షన్. ఎన్టీటీపీఎస్ అంటే నార్ల తాతారావు గారి పేరుతో పెట్టింది. ఒకప్పుడు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వీటీపీఎస్ని నార్ల తాతారావు పవర్ స్టేషన్ కిందకి మార్చారు. దాంట్లో ఇప్పుడు పవర్ ప్రొడక్షన్ అనేది 800 మెగావాట్లు కొత్తగా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభాల సందర్భంలో ఒక అదనపు ఎసెట్, దీని ఇంపాక్ట్ అన్నటువంటిది రాష్ట్రంలో భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఒక్కదాంతో సరిపోతుందంటే ఇంకా చాలా అవసరం ఉంది. ఎందుకంటే జనాలు ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి దశలో నడుస్తుంది. ఓవరాల్గా జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లతో సాక్షి నిండిపోయింది. భారీగా కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఏర్పడినట్టుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి సమరశంఖం అంటూ ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన, దద్దరిల్లిన యువగళం ముగింపు సభ, లక్షలాదిగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు, భారీ స్థాయిలో పాల్గొన్న జనసేన కార్యకర్తలకు కిక్కిరిసిన ప్రాంగణం, హైవేపై జనజాతర, పంచ్ డైలాగులతో జగన్కు లోకేష్ చురకలు, పొత్తు అవసరాన్ని నొక్కి చెప్పిన పవన్, సూటిగా ఘాటుగా చంద్రబాబు ప్రసంగం అంటూ యుద్ధం మొదలైంది అంటూ 3 నెలల్లో వైసీపీకి అంతిమ యాత్ర, ప్రజాస్వామ్యం పవర్ చూపిస్తాం, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొడతాం, రాక్షస రాజ్యంలో పాదయాత్ర చేయడం ఒక విప్లవం, నాటి అభివృద్ధిని చూశాను, నేటి విధ్వంసాన్ని చూశాను, ఈ సీఎంను చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకొస్తాడు, సంపద సృష్టి సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం, 1,00,000 కోట్లు దోచి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ నిరుపేద, నవశాఖం సభలో నిప్పులు చెరిగిన లోకేష్ అంటూ ఇందులో పూర్తిగా ద్వేషపూరితమైనటువంటి అంశం తప్పించి ఇదిగో మేము వస్తే ఈ రత్నాలు తయారు చేసి, ఇప్పుడు జగన్ పాదయాత్ర తర్వాతన నవరత్నాల్ని అనౌన్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర తర్వాత ఇదిగో ఈ కొత్త పథకాలు తెస్తామని చెప్పుంటే బాగుండేది. బట్ జగన్ని దించేస్తాం, అది పగల కొడతాం, ఇది బద్దలు కొడతాం అన్నటువంటి కాన్సెప్ట్తోనే నడిచింది. అట్లాగే వైసీపీ ఓటమి ఖాయం అంటూ మా పొత్తు చారిత్రాత్మకంగా రాష్ట్రానికి అవసరం, జగన్ సినిమా అయిపోయింది, ఎమ్మెల్యేలనే కాదు సీఎంనే మార్చాలి, ఆయన రాజకీయాలకు అనర్హుడు, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి విచిత్రమైన వ్యక్తిని చూడలేదు, 500 కోట్లతో సీఎం నివాసమా, 5 ఏళ్ల పాలనలో అంతా రాజకీయం, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అధోగతి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆ పార్టీకి ఒక్క ఓటేసిన రాష్ట్రానికి శాపమే, ఓటుపై అందరూ అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్రం గురించి యువత ఆలోచించాలి, ఒక్క అడుగేస్తే మేము 100 అడుగులు వేస్తాం, టీడీపీ జనసేన కార్యకర్తల నాయకులు 100 రోజులు కలిసి పనిచేయాలి, యోగాళ నవశాఖం సభలో బాబు పిలుపు అన్నటువంటి కాన్సెప్ట్ హైలైట్ చేశారు. లేకపోతే ఎస్టీలకు జగన్ వెన్నుపోటు అంటూ సచివాలయంలో ఎస్టీ రిజిస్ట్రేషన్లకు తూట్లు, అర్హులు ఉన్న జనరల్ ఉద్యోగులకే ప్రమోషన్లు, ఎస్టీలకు వ్యతిరేకంగా మమ్మర్ ల్యాబింగ్, దివ్యాంగుల కోటాలో ప్రమోషన్లకు ఎసరు, జీఏడీకి సెక్రటరీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అన్ని దశలు దాటిన ఫైలుకు సీఎం ఆమోదం అంటూ ఏదైతే రోజు ఒకటి విషం చెమ్మాలా, ఆ పాయిజనస్ దాంట్లో ఇదొకటి కాన్సెప్ట్ నడుస్తూనే ఉంటుంది. లేకపోతే మాట తప్పిన మామ అంటూ ఇవాళ ల్యాప్టాప్లు ఇస్తున్నారు కదా, దాని మీద వ్యతిరేక కథనాన్ని, ల్యాప్టాప్లు ఇస్తామని విద్యార్థులకి మరి ఎక్కడిచ్చారో తెలియదు, ల్యాప్టాప్లు ట్యాబుల్ని పరిశీలిస్తున్నాం, ఏది చెయ్యాలన్నటువంటిది చూస్తామని చెప్పారు. ల్యాప్టాప్ల గురించి పరిశీలించమని కూడా చెప్పారు, వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పలేదు. ఇస్తామన్నటువంటిది అసలు ఇంతకుముందు ఒక్క పైసా ఇచ్చింది దిక్కులేదు. ఈవెన్ నాడు నేడు కింద స్కూళ్ళు ఇప్పుడు బాగు చేస్తుంటే విషయం చెమ్ముతారు. అక్కడ ఉన్నటువంటిది స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళని నాశనం చేసినా వదిలేశారు. ఇప్పుడు ఆ స్కూళ్ళని బాగు చేసి అక్కడ ట్యాబ్లు ఇచ్చి బైజూస్ కంటెంట్ ఇస్తుంటే దాని మీద విషయం చెమ్ముతారు. అదేమంటే ల్యాప్టాప్లు ఇవ్వాలని అనుకున్నారు కదా, మేము రాశాం కదా వార్తలు, ఎందుకు ఇయ్యరు, ఈ టైప్లోనే నడుస్తుంటుంది. లేకపోతే జగన్ భయం సిట్టింగులకి సంకటం అంటూ వైసీపీలో ముదురుతున్న టిక్కెట్లొల్లి, కోస్తాంధ్ర నేతలపై ప్రజా వ్యతిరేకత, సీమలోనూ తప్పదంటున్న సొంత సర్వేలు, మరోవైపు సర్కార్పైన వ్యతిరేకత, మార్పుపై కొనసాగుతున్న కసరత్తు, ఎమ్మెల్యేలతో జగన్ వరుస భేటీలు, సిట్టింగులకు ఇతర పదవులు ఆశ, సీఎం మాటలను నమ్మని నేతలు, 2019లోనూ మాట తప్పారు విమర్శలు, ఈసారి కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ ఈ వార్త గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో, భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు తర్వాత వాళ్ళల్లో మార్పు చేర్పులు ఉంటాయో లేదో చూడండి. అప్పుడు ఇలా రాస్తారేమో చూడండి, చంద్రబాబు మీద వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత, దాంట్లో ఆగ్రహం రాస్తారేమో చూడండి. అప్పుడు బాబు చాలా బాధ్యతగా చెప్పారు, పవన్ కళ్యాణ్ చాలా అర్థమయ్యేలా చెప్పారు, దాంతో అవతల వాళ్ళు కూడా బెత్తరపోయి ఒప్పుకున్నారని రాయకపోతే చూసుకోండి ఒక్కసారి ఎట్లా ఉంటుందని. అంటే మనకు కావలసిన వాళ్ళ కోసం ఒక వార్త రాస్తాం, మనకి వద్దనుకునే వాళ్ళ కోసం ఎట్లా రాస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంటుంది. ఇకపోతే రాజద్రోహం, ఇక దేశద్రోహం. ప్రభుత్వాన్ని అంటే ఊరుకుంటాం, దేశాన్ని విమర్శిస్తే మాత్రం జైలుకే, నాటి బ్రిటిష్ చట్టాల్లో శిక్షకు ప్రాధాన్యం, నేటి చట్టాలతో న్యాయానికి పెద్దపీట, మహిళలకు ఈఎఫ్ఐఆర్ అవకాశం, దేశమంతటా 0 ఎఫ్ఐఆర్ ఛాన్స్, నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తీవ్రత తగ్గింపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి, న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య బిల్లులకు లోక్సభ ఆమోదం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక
కొత్త చట్టం అన్నటువంటి చాలా సంచలనాత్మకమైనది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన 3 బిల్లులు చట్టాలే అమల్లోకి వస్తే భారతదేశం ప్రపంచంలోని అత్యాధునిక న్యాయ వ్యవస్థ కలిగిన దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వచ్చే 100 ఏళ్లలో సంభవించే అవకాశం ఉన్న సాంకేతిక ఆవిష్కరణలు ఊహించి దానికి తగ్గట్టుగా ఈ బిల్లును రూపొందించామన్నారు. గత చట్టాలు శిక్షకు ప్రాధాన్యతనిచ్చేవని, కొత్త చట్టాలు న్యాయాన్ని అందించడానికి పెద్దపీట వేస్తాయన్నారు. మనిషి కేంద్రంగా నేర న్యాయ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చామన్నారు. క్రిమినల్ చట్టాలను భర్తీ చేయడానికి తీసుకొచ్చిన 3 కొత్త బిల్లులను లోక్సభ బుధవారం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ ద్వితీయ సంహిత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష ద్వితీయ సంహిత, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య ద్వితీయ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుల గురించి వివరించారు. భారతీయ ఆలోచన విధానంపై ఆధారపడి న్యాయ వ్యవస్థ నెలకొల్పడం ఈ బిల్లుల లక్ష్యం. వలసవాద ఆలోచన ధోరణి నుంచి దాని తాలూకా చిహ్నాల నుంచి ప్రజలకు ఈ ప్రతిపాదిత చట్టాలు విముక్తి కల్పిస్తాయని పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపుల తర్వాత బిల్లుల రూపకల్పన జరిగిందని, సభామోదం కోసం తీసుకురావడానికి ముందు ముసాయిదా బిల్లును ప్రతి కామా పుల్ స్టాపులతో సహా అమూలాగ్రం చదివానని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదంపై ఇంతకుముందు మన దేశ చట్టాల్లో సరైన నిర్వచనం లేదని, ప్రస్తుతం తెచ్చిన బిల్లుల్లో దాని గురించి స్పష్టత ఉందని చెప్పారు. మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను కొందరు సమర్థించడం చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యా. గుర్తుంచుకోండి, ఇది బ్రిటిష్ వాళ్ళ పాలన, కాంగ్రెస్ పాలన కాదు, ఇది మోడీ పాలన. ఇక్కడ ఉగ్రవాదులను రక్షించడానికి చేసే ఏ వాదనను సహించము. ఈ కొత్త చట్టాలు ఎటువంటి నిబంధనలు చేశామంటే ఏ ఒక్క ఉగ్రవాది కూడా తప్పించుకోవడానికి వీల్లేదని తెలిపారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నామని, ఈ నిర్వచనాన్ని కూడా మార్చామని, ఇక మీద రాజద్రోహం బదులు దేశద్రోహం అని ఉంటుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. అయితే భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలు ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితి ఉండదు. దేశం జెండా, భద్రత, ఆస్తులతో ఎవరు చెలగాటమాడినా జైలుకి వెళ్లాల్సిందని హెచ్చరించారు. మోకదాడి జరిపి హత్య చేసి నేరానికి మరణశిక్షను ఈ కొత్త బిల్లు ప్రతిపాదిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. పోలీసులో జవాబుదారీతనానికి కొత్త బిల్లులు ఉపయోగిస్తాయని, అరెస్ట్ చేసి నిందితుల వివరాలను ఇకపై పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తారని, దీనికోసం ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయిస్తారన్నారు. క్రిమినల్ న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇకపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో విచారణాధికారులు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియమిస్తామన్నారు. కొత్త బిల్లుల ప్రకారం మహిళలు ఈఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని, 2 రోజుల్లో సదరు మహిళ ఇంటికి అధికారులు ప్రత్యుత్తరం పంపిస్తారని, బాధితులకు మీద తమకు తక్షణం అందుబాటులోని ఏ పోలీస్ స్టేషన్లైనా జీఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని, 24 గంటలు దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తారని అమిత్ షా చెప్పారు. న్యాయస్థానాల్లో కేసుల సత్వర పరిష్కారం కోసం చేసిన మార్పులను ప్రస్తావిస్తూ ఫిర్యాదు అందిన 3 రోజుల్లోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, 14 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని, విడుదల కోసం నిందితుడు అప్పీల్ చేసుకోవడానికి 7 రోజులు సమయం లభిస్తుందని, ఆ వారం రోజుల్లో జడ్జి విచారణ జరపాలని, గరిష్టంగా 120 రోజుల్లో కేసు విచారణకు రావాలని, 45 రోజులకు మించి న్యాయమూర్తుల తీర్పులను రిజర్వ్ చేయడానికి వీలేదని కొత్త బిల్లులు నిర్దేశిస్తున్నాయని చెప్పారు. కాగా 97 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఉండగా లోక్సభలో ఈ 3 కీలక బిల్లుల్ని ఆమోదించడం గమనార్హం. అదే సమయంలో పౌర హక్కుల విఘాతం అంటూ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే పన్ను హత్య కుట్రపై పరిశీలిస్తాం, చట్టబద్ధ పాలనకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేస్తే, సిక్కు ఏర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్రకు సంబంధించిన సమాచారం ఎవరైనా అందజేస్తే పరిశీలిస్తామని చెప్పారు. అమెరికా, కెనడా దేశాలు చెందిన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న పన్ను హత్యకు జరిగిన కుట్రలో భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా ప్రమేయం ఉన్నట్టు అమెరికా దర్యాప్తు అధికారులు ఆరోపించిన నేపథ్యంలో భారత్ ఇప్పటికే అంశంపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా బ్రిటిష్ దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ, మా పౌరులు ఎవరైనా మంచి చేసినా చెడు చేసినా పరిశీలించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి ద్వైపాక్షికంగా బలమైన మద్దతు ఉందని మోడీ అన్నారు. కొన్ని గంటలకు ఇరు దేశాలు దౌత్య సంబంధాలు ముడిపెట్టడం సరికాదని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ట్రంప్పై అనర్హత వేటు అంటూ కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి కేసు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం వెల్లడించిన ట్రంప్ తరపు న్యాయవాదులు, ట్రంప్ లేకపోతే నేను తప్పుకుంటా అంటూ వేక్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.